ఇంతకు ముందు ఎప్పుడన్నా సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అదే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందా అని అడుగుతున్నారు. అయ్యో అదేం లేదు సార్. అప్పుడప్పుడు ఒంటరిగా ఏదైనా ఆలోచిస్తున్నట్లు అనిపించిందా? లేదు సార్. ప్రేమలని, అబ్బాయిలని, చేయకూడని పనులు ఏమైనా? లేదు సార్. లేదు సార్. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్డేట్స్ ఏమైనా ఉంటే నీకు ఇన్ఫార్మ్ చేస్తాం. వెళ్ళిపోవడానికి డిసైడ్ చేసుకున్నారా? మా బిడ్డే ఇక్కడ లేనప్పుడు మేం మాత్రం ఎవరి కోసం ఉండాలమ్మా? నువ్వు జాగ్రత్త అమ్మా. రేపు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యాక నీ చేతుల్లోంచి ఏ క్రిమినల్ తప్పించుకోలేడు. కిరణ్, ఏంటమ్మా ఇది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు? ఏం చెప్పమంటారు నాన్న? మీరు చెప్పిందంతా లాజికల్గా, ప్రాక్టికల్గా కరెక్ట్ అనిపించవచ్చు. కానీ ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందని బాధపడుతున్నానని అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నాకు నచ్చదు నాన్న. ఇలా ఉంటే నీ కెరీర్కే మంచిది కాదు. ప్రియా డెత్ వెనుకున్న నిజం తెలుసుకోలేకపోతే ఈ కెరియర్కి అర్థం లేదు. ఇంత అటాచ్మెంట్ అవసరమా? లైఫ్ లాంగ్ ఎవరూ మనతో ఉండరు. ట్రై టు అండర్స్టాండ్. ఓ, అటాచ్మెంట్ వల్లే మీకు ప్రాబ్లం అనమాట. అదే లేకపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. అది కాదమ్మా నేను చెప్పే. ఓకే, మన అటాచ్మెంట్ ని ఇక్కడే కట్ చేద్దాం. బట్ ఇంకొకసారి ఈ టాపిక్ మాట్లాడొద్దు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సేమ్ హౌస్, 2 separate people living in the same place. అరే నేను చెప్పాను కదా కిరణ్. మేము బాగా ఎంక్వైరీ చేసినాం. ఇది పక్కా సూసైడ్ కేసు. సూసైడ్ ఎందుకు చేసుకుందో ఎవరికి అర్థమవుతలేదు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ అన్నారు కదా, ఏమైనా డీటెయిల్స్ ఉంటే అక్కడ ఇచ్చిపోండి. అందరి దగ్గర అడిగారా? బస్తీలో ఎంక్వైరీ చేశారా? ట్యాంక్ చుట్టుపక్కల పైన చూసారా? వాచ్మెన్ ని క్వశ్చన్ చేశారా? అక్కడ ఏదైనా సీసీటీవీ ఉందేమో చెక్ చేశారా? లేదా ఇలాంటి లాలీపాప్స్ దొరికే ప్లేస్ కి ఆపండి. ఆ లాలీపాప్ అనేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. అది నీకు చెప్తుంటే అర్థమైతలేదు. సార్ 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 ఇది వాడి స్కెచ్ సార్, ఒక్కసారి చూడండి సార్. ఇట్లాంటి ముక్కు ముఖం కళ్ళు లేనివాడి కోసం నేను ఇంతకాలం వెతికానంటే నాకే సిగ్గేస్తుంది. నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఆ చనిపోయిన అమ్మాయి నీ క్లోజ్ ఫ్రెండ్ అవడం వల్ల నువ్వు ఒక ఇమాజినరీ పర్సన్ని ఊహించుకుంటున్నావు. నా మాట విని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయించుకో, అది నీకు బెటర్ అవుతుంది. నా సంగతి వదిలేండి. మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారా లేదా? మీరు ఇంకా నాకు బాస్ కాలేదు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇక మేము వాళ్ళ కింద పని చేసినట్టే. లిసన్ టు మీ. కర్ర పెడతా నాకు కొడక. సార్ నా మాట వినండి ప్లీజ్. హలో, నాకు ఇది ఒకటే కేసు కాదు, బొచ్చాడు వాడున్నాయి ఇక్కడ. ఇది నీకు చెప్తుంటే అర్థమైతలేదు. ఇది 100% సూసైడ్ కేసు అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ నౌ.